అందరికీ నమస్కరిస్తున్నాను. విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది గురు మార్కెట్స్. కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. మేము ప్రతి పరామితిని కొంచెం వివరంగా అధ్యయనం చేస్తాము. అవసరమైతే అది పాజ్ చేయబడుతుంది. ప్రశ్నలోని కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు మనం కంపెనీ కీలక సూచికలను పరిశీలిస్తాము. సోల్రెజ్ టెక్నాలజీస్ ఐఎన్సి, టికర్ SEDG. ఈ సమీక్ష జూలై 4, 2025 నాటికి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ సోల్రెజ్ టెక్నాలజీస్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. గ్రీన్ ఎనర్జీ మదింపులో 47 కంపెనీలు పాల్గొంటున్నాయి. మేము వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను పరిశీలిస్తాము. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం -10 పాయింట్లలో 7. ఉపవర్గం యొక్క సగటు స్కోరు -0.7 పాయింట్లు. మీరు దానిని విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు 1.8 పాయింట్లు అని గమనించండి. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 7 పాయింట్లు. సోలరేజ్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. సోలరేజ్ టెక్నాలజీస్ మరియు ఉపవిభాగం కంపెనీలు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం. సోలరేజ్ టెక్నాలజీస్ ఐఎన్సి 14.9% డైనమిక్స్ చూపించింది. 13.7% ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. సోలరేజ్ టెక్నాలజీస్ మొత్తం $1.63 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $71 బిలియన్. కంపెనీ పుస్తక విలువ $59 బిలియన్లు. $39 బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. సోలరేజ్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 2.289%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 1.513%. మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. సంస్థ యొక్క అప్పులు 0.753 బిలియన్లు. బుక్ క్యాపిటలైజేషన్ నిష్పత్తి. మూలధనంలో రుణం 128%. కంపెనీ అప్పుల ఫలితం చెడ్డది -1. కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 0. ఉపవర్గం 0 కోసం సగటు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $1,723 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచిక అంచనా చెడు -1 పాయింట్. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 1.7. ఉపవర్గం యొక్క సగటు 1.5. ఉపవర్గ సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $940 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల మూల్యాంకనం చెడు -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -1.829%, -17.8% ఉపవర్గానికి సగటు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగిన -0.5 పాయింట్లు. సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 5.742%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 151% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $289,000 సమానం. ఉపవర్గంలో $724,000 ఉన్నాయి. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం -$305,700. ఉపవర్గం యొక్క సగటు -$86,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కొక్క ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం 167,000. ఉపవర్గంలో $483,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల -0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 27.7%. ఉపవర్గానికి సగటు 8.9%. సూచిక RSI 14 కంపెనీకి 71% స్థాయిని చూపుతుంది. సోల్రిడ్జ్ టెక్నాలజీస్ Inc. ఉపవర్గానికి ఈ స్థాయి 67%. కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు $27.53. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $15.14. ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. ఇది మీ కోసం అందుబాటులో ఉంది. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా SolarEdge టెక్నాలజీస్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. $27.54 వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ చాలా తక్కువ రేటింగ్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది. కంపెనీ వాల్యుయేషన్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది. లాభం 9.93 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 45.15 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు 03, 2025న జరిగిన ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ MNTK. ప్రధాన కొనుగోలు లావాదేవీ. ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ 1. వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది. చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.